హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను మీకు కొంతమంది వీడియోలో చెప్పాను నేను మెరైన్లో వర్క్ చేస్తున్నానని. సో మెరైన్లోని ఎన్ని రకాల బ్యాటరీస్ వాడతారు, అలాగే ఏ బ్యాటరీని ఏ పర్పస్ కోసం వాడతారు అనే విషయాన్ని ఈ వీడియోలోని ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్తాను. సో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలకు అవుట్ ఆఫ్కి మెరైన్స్ రిక్వైర్మెంట్ పడుతున్నాయి. సో మనం ఏదైనా మెరైన్ సైడ్ జాబ్ చేయాలనుకుంటే ఎలక్ట్రీషియన్స్, ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, మెరైన్ సైడ్ ట్రై చేయాలనుకుంటే ఇటువంటి వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఒక పేపరు పెన్ తీసుకొని రాయండి. ఈ ఒక్క వీడియో కాదు, మెరైన్కి సంబంధించి ఎన్ని వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు కూడా నేను మీకు పెడతాను. నేను 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మెరైన్లోని. నేను దుబాయ్, సింగపూరు, సౌదీ అరేబియా, ఆల్రెడీ నౌ ప్రజెంట్ పిఎన్జీ, పప్పు న్యూ గునియా అంటే నియర్ ఆస్ట్రేలియా దగ్గర ఉంది, అందులో వర్క్ చేస్తున్నాను. సో మీకు మెరైన్ సంబంధించి నేను కొన్ని వీడియోలు పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా దానికి సంబంధించి వీడియోని చేయడానికి కంపల్సరీగా నేను ప్రయత్నిస్తాను. ఓకే గైస్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా మెరైన్లోని ఎన్ని రకాల బ్యాటరీస్ వాడతారు? 3 రకాల బ్యాటరీస్ వాడతారు. మెరైన్లోని 3 type ఆఫ్ బ్యాటరీస్ వాడతారు. 1 స్టార్టింగ్ ఆర్క్ క్రాంక్ బ్యాటరీస్. క్లియర్గా నోట్ చేసుకోండి, స్టార్టింగ్ ఆర్క్ క్రాంక్ బ్యాటరీస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి డీప్ సైకిల్ బ్యాటరీస్. నెంబర్ 2 డీప్ సైకిల్ బ్యాటరీస్. నెంబర్ 3 వచ్చేసి డ్యూయల్ పర్పస్ బ్యాటరీస్. ఓకే, 3 types బ్యాటరీస్ వాడతారు. అలాగే స్టార్టింగ్ ఆర్క్ క్రాంక్ బ్యాటరీస్ని ఎక్కడ వాడతారు, దాని పర్పస్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇదేంటంటే మనకి షిప్ అనేసరికల్లా కంపల్సరీగా ఇంజిన్ తోటే రన్ అవుతుంది. షిప్ మూవ్ అవ్వాలంటే ప్రొపలేషన్ ఉంటుంది. ఆ ప్రొపలేషన్ రన్ అవ్వాలంటే ఇంజిన్ కావాలి. ఓకే, అలాగే షిప్కి పవర్ కావాలన్నా సరే లోపల జనరేటర్స్ ఉంటాయి. నార్మల్ జనరేటర్స్ డిపెండ్ ఆన్ షిప్ని బట్టి 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అలాగే ఎమర్జెన్సీ జనరేటర్లు కూడా 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, డిపెండ్ ఆన్ షిప్. అంటే పెద్దదానికైతే 2 ఉంటాయి, చిన్నదానికైతే 1 ఉంటుంది. సో ప్రతి జనరేటర్ దగ్గర ఇంజిన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఇంజిన్ని స్టార్ట్ చేయడం కోసం కంపల్సరీగా సెల్ఫ్ మోటార్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ మోటారు స్టార్ట్ చేయడం కోసం మనం స్టార్టింగ్ ఆర్క్ క్రాంక్ బ్యాటరీస్ వాడతాం. ఈ బ్యాటరీస్ని ఎందుకు వాడతాము అంటే ఆ ఇంజిన్ తాలూకా సెల్ఫ్ వీల్ని తిప్పడం కోసం హై టార్క్ కరెంట్ కావాలి. అంటే హ్యూజ్ కరెంట్ ఒక్కసారి ఛార్జ్ చేయడానికి ఫుల్ పికప్లో ఉండే హై టార్క్ కరెంట్ అనేది కావాలి, లేకపోతే అది స్టార్ట్ చేయలేదు. అందువల్ల ఒక్కసారి బ్యాటరీని కనెక్ట్ చేసి బ్యాటరీతో స్టార్ట్ చేసామంటే ఒకేసారి హ్యూజ్ కరెంట్ అంటే ఎక్కువ కరెంట్ని ఒకేసారి డిశ్చార్జ్ చేసుకొని అది తీసుకొని ఇమీడియట్లీగా ఇంజిన్ని స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయడానికి ఆల్రెడీ అదే ఇంజిన్కి ఒక డీసీ ఆల్టర్నేటర్ ఉంటుంది. ఈ ఆల్టర్నేటర్ ద్వారాగా మళ్ళీ కంటిన్యూగా రెగ్యులర్గా ఛార్జ్ అవుతుంటుంది. ఇది హై కెపాసిటీ బ్యాటరీస్ మాత్రమే వాడాలి, హై టార్క్ బ్యాటరీస్ మాత్రమే వాడాలి. నార్మల్ బ్యాటరీస్ వాడితే మాత్రం అది స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్, ఇది మన స్టార్టింగ్ ఆర్క్ క్రాంక్ బ్యాటరీస్ అన్నాం. ఓకే, అలాగే డీప్ సైకిల్ బ్యాటరీస్. డీప్ సైకిల్ అంటే ఈ పదవుల్లోనే ఉన్న చూసారా, డీప్ సైకిల్స్ అంటే ఎక్కువ మనకి సైకిల్స్ మనకు కావాలి అంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యూపీఎస్ సిస్టమ్ ఉంది, అలాగే షిప్కి సంబంధించిన నావిగేషన్స్ లైట్స్ కానీ, నావిగేషన్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా డీసీలోనే పనిచేస్తాయి. 24 volt ఉంటుంది, 12 volt ఉంటుంది, ఈ రకంగా పనిచేస్తాయి. ఫైర్ అలారం సిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా సరే టోటల్గా డీసీలోనే. అంటే ఏసీ ఆల్రెడీ సప్లై ఉంటుంది, ఏసీ నుంచి ట్రాన్స్ఫార్మర్ పెట్టి స్టెప్ డౌన్ చేసుకొని దానికి రెక్టిఫైర్ పెట్టుకొని 12 volt 24 volt ఉంటుంది. బై ఛాన్స్ జనరేటర్ ఫెయిల్ అయింది, పవర్ లేదు, అప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటాం? సో ఈ డీప్ సైకిల్ బ్యాటరీస్ నుంచే తీసుకుంటాం. ఈ డీప్ సైకిల్ బ్యాటరీ అనేది మన ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే యాంపియర్ అవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకసారి హ్యూజ్ కరెంట్ అనేది యూజ్ అవ్వదు, మనం వాడిన దాన్ని బట్టి అవుట్పుట్ నిదానంగా ఇది డిశ్చార్జ్ అవుతుంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ నైట్ అయ్యేసరికి లైట్స్ ఉంటాయి, కంపల్సరీగా లైట్స్ అని మామూలుగా ఎలక్ట్రిక్ ఏసీ టు డీసీ కన్వర్ట్ అయిన వాటిని చెలుగుతాయి. ఎప్పుడైనా పవర్ ఫెయిల్ అయితే ఈ లైట్స్ అన్నీ వెలుగుతుంటాయి, దానికి డిశ్చార్జ్ చేయాలి. కంపల్సరీగా ఈ నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా డీసీ వోల్టేజ్ మీద పనిచేస్తుంది. వన్స్ ఏసీ ఫెయిల్ అయ్యిందంటే కంపల్సరీగా ఈ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఉండాలి. మన ఇంట్లో యూపీఎస్ ఎలాగో సేమ్
డీప్ సైకిల్ బ్యాటరీస్ అనేది మన ఇంట్లో యూపీఎస్ కూడా డీప్ సైకిల్ బ్యాటరీసే వాడతాం. సో ఇది డీప్ సైకిల్ బ్యాటరీ తాలూకా పర్పస్. ఇది కాకుండా మూడోది డ్యూయల్ పర్పస్ బ్యాటరీస్. డ్యూయల్ పర్పస్ బ్యాటరీస్ అంటే కొంతమంది అది సపరేట్గా ఇది సపరేట్గా కొనడం ఎందుకని చెప్పేసి ఏం చేస్తారంటే డ్యూయల్ పర్పస్ బ్యాటరీని కొంటారు. సమ్ టైం అవసరమైతే మనం దీనికి వాడుకోవచ్చు, దీనికి మన డీప్ సైకిల్ కింద వాడుకోవచ్చు. ఒకవేళ జనరేటర్ తాలూకా బ్యాటరీ ఏదైనా ఫెయిల్ అయింది, ఆ సడన్గా స్పేర్ బ్యాటరీ లేదు, అప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మన స్టార్టింగ్ అండ్ ఆర్కాంక్ బ్యాటరీస్ కింద కూడా వాడచ్చు. సో ఈ ఉద్దేశంతో కంపల్సరీగా కొంతమంది డ్యూయల్ బ్యాటరీస్ కూడా కొంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఇందులో మెయింటెనెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ ఉంటాయి. డిపెండ్ ఆన్ కస్టమర్ వాడి రిక్వైర్మెంట్ని బట్టి ఏది కావాలనుకుంటే అది కొనుక్కుంటాడు. యాక్చువల్గా సిప్లో ఇప్పుడు ఇంతకు ముందంటే మెయింటెనెన్స్ బ్యాటరీస్ కొనేవారు, ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరు చేయట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీయే తీసుకుంటున్నారు. కొన్ని స్పేర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో షిప్కి సంబంధించి బ్యాటరీస్ అయితే ఈ రకంగా వాడతారు. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ రూపంలో అడగండి, కంపల్సరీగా నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు అడిగితే నేను దానికి సంబంధించి వీడియోస్ని కంపల్సరీ ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ ఇచ్చారంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంత దూరం వచ్చి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. సో మీకు ఈ మెరైన్కి సంబంధించి ప్రతి వీడియో అప్లోడ్ చేయాలి, ఇంట్రెస్ట్గా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నిస్తున్నాను. సో నా ఈ ప్రయత్నానికి మీరు ఎంకరేజ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.